తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. జగిత్యాల ఎమ్మెల్యే తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? కండువా మార్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా? కాంగ్రెస్ ముందు వారు పెట్టిన డిమాండ్లు వర్కౌట్ కావడం లేదా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధాని నగరం చుట్టూ ఆవరించి ఉంటుంది. సగం గ్రామీణం, సగం అర్బన్ ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లా రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఆపరేషన్ ఆకర్షపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన నేపథ్యంలో జిల్లాలో కారు దిగి ఎవరైనా హస్తం గూటికి చేరుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కు అవకాశం దక్కింది. రేవంత్ మంత్రివర్గంలో జిల్లా ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల కోసమే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్ లో బెర్త్ ఖాళీగా ఉంచారా అన్న చర్చ ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మల్లారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని ట్రై చేశారని, అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వైరం కారణంగా ఆయన్ను హస్తం గూటికి రానివ్వడం లేదనే ప్రచారం సాగుతోంది. సబితారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డికి మధ్య కూడా కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. ఇక రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ గూటికి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. మంత్రి పదవిపై గ్యారంటీ ఇవ్వకపోవడంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించకుండా ఆగిపోయినట్లు ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతవరకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల మీద వలవేసింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పలువురు చేరకపోవడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నా ఎటువంటి పదవులు ఆశించకుండా చేరే మరికొందరు ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు హస్తం గూటికి చేరుతారనే చర్చ గులాబీ కోటలో ఆసక్తికరంగా సాగుతోంది. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. జిల్లా ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ పవర్లోకి రాగానే ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి రావాలని కోరితే మంత్రివర్గంలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్గిరి 2 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, తమ పరిధిలోని ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో గ్రేటర్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో ఈ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆఫర్లపై నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం రేవంత్ ఏ విధంగా డీల్ చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.